ఈరోజు మనం గొర్రెల కాపర్లు ఎలా తెలుసుకున్నారో, వాళ్ళకి ఎలా తెలియబడింది అక్కడ, మరి వారికి అక్కడ దేవదూతలు కూడా కనపడి చెప్పారు అనేది మనము యేసుక్రీస్తు వారి జన్మం గురించి మనం లూకా 2:8-20 చూసినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రశ్న చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో పోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. మనం ఇక్కడ గొర్రెల కాపర్లు చూడటము, దేవదూతలు చెప్పబడటము, మరి యేసుక్రీస్తు వారి జన్మ అప్పుడు ఏం జరిగింది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం అన్నమాట ఈ వచనాల్లో. వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. సెలవు.